కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, చూచి ఉండలేదు. దావీదు అంటున్నాడు, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ఏమైపోయాను, ముసలివాడిని అయిపోయాను. 70 సంవత్సరాలు దేవుడిచ్చిన వయసు కదా, 70 అధిక బలం అంటే 80. 70 సంవత్సరాల ప్రాయంలో బహుశా తన అవసాన దశలో ఈ మాటలు రాస్తున్నప్పుడు, నేను ఈ లైఫ్ స్పాన్లో నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటిదాకా నేను చూస్తూ ఉంటే నీతిమంతుల సంతానము భిక్షమెత్తడం నేను చూడలేదన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. నేను ముసలివాడినైనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం ఏమెత్తలేదు. నీ దేవుడు నేను నిలబెట్టేవాడు, నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిగా బ్రతకడం ద్వారా మనుషుల్ని వదిలేయచ్చేమో, దేవుని కోసం యథార్థంగా నీతిగా బ్రతకడం ద్వారా నీ భర్త నిన్ను వేలెత్తి చూపొచ్చేమో, నీ భార్య నిన్ను బాధ పెట్టచ్చేమో, నీ ఆఫీస్లో నువ్వు భయంకరమైన సవాళ్ళు ఎదుర్కోవచ్చేమో. అందరూ ఒక విధంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఒక్కదానివే దేవుని కోసం నిలబడుతూ ఉంటే అందరూ నిన్ను కార్నర్ చేసి నిన్ను చాలా రకాలుగా హింసించేమో, ఇబ్బందులు పెట్టచ్చేమో. ఒకవేళ నువ్వు వెళ్తున్న కాలేజీలో నువ్వు అలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నావేమో, రే వస్తున్నాడు రా భక్తిపరుడు అని చెప్పి ఒకవేళ నిన్ను చూసి హేళన చేసుకున్నారేమో, అది ఒకవేళ ఆ సందర్భంలో బాధ అనిపించచ్చేమో. కానీ ఓర్చుకో, సహనం కలిగి ఉండు, దేవునితో నీ సంబంధాన్ని ఎప్పుడు కొనసాగిస్తూనుండు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతులు విడవబడ్డం నేను చూడలేదు. దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన నరమాత్రుడు కాదు, అబద్ధాలు ఆడడానికి దేవుడు నరమాత్రుడు కాదని బైబిల్లో ఉంది. నేను నిన్ను విడువను, నిన్నేం చేయను, ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన నీతిమంతులు విడవబడ్డు కానీ వారి సంతానము రోడ్ల మీదకి వచ్చే భిక్షమెత్తుడు కానీ నేను ఎప్పుడు చూచి ఉండలేదు. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ స్టేట్మెంట్. దేవుని సన్నిధిలో ఆయనను వదిలిపెట్టేశాడు అనుకున్నావా? చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు అనుకుంటాం, వదిలేశాడండి దేవుడు, నన్ను విడిచిపెట్టేశాడండి. నేనంటేనే ఎందుకు ఇష్టం ఉండదండి ఆయనకి. అందరికీ దేవుడు ఏం చేస్తుంటాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. కొంతమంది సాక్ష్యాలు చెబుతున్నప్పుడు కొంతమంది ఇదే ఫీలింగ్, అందరికీ జరుగుతున్నాయి, నాకు మాత్రం ఎందుకు జరగట్లేదండి అద్భుతాలు. ఎందుకంటే నా జీవితంలో దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు నా జీవితంలో దేవుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడని కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, లేఖనాలు సెలవిస్తున్నాయి. దావీదు భక్తుడు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు, నేను ఎప్పటిదాకా నీతిమంతుల సంతానం భిక్షమిత్తుడు నేను చూడలేదు. దేవుడు నేను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనేక మందికి అప్పిస్తావు కానీ అప్పు పుచ్చుకోను. అప్పిస్తామంటే వడ్డీకి ఇస్తామని కాదు, అక్కడ సహాయం చేస్తామని అర్థం. హెల్ప్ చేసే విధానంలో ఉంటావని, ఇతరులకు చేయి చాపే వ్యక్తిగా నువ్వు ఉంటావని, అంతే. దేవుని యొక్క నామమహిమార్థమైన ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవడో అనేది మన దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడి ఉండదు, మన హృదయంలో ఉన్న ఆశ మీద ఆధారపడి ఉంటుంది. ఇవ్వాలనే ఆలోచన లేనివాడికి ఎన్ని కోట్లు ఉన్నా ఇవ్వడో, ఇవ్వాలనే తలంపు ఉన్నవాడికి ఏమున్నా సరే కొంచెం ఇస్తాడు. అది గుణంలో ఉండేది. కొంతమంది అనుకుంటారు, నాకు 1,00,000 రూపాయలు ఉంటానండి నేను కూడా ఇచ్చేద్దునండి ఆళ్ళలాగా. నీకు 1,00,000 రూపాయల, 1,00,00,000 రూపాయల, 10 కోట్ల నీ దగ్గర ఉన్న, అది కాదు. అక్కడ ముందు ఇక్కడ ఉండాలా, హృదయంలో ఉండాలి ఇవ్వాలని. ఆ ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఉన్న దానిలో కొంత ఏం చేస్తావు, ఇతరులకు ఇస్తావు, సహాయం చేస్తావు, ఇతరులను పట్టించుకుంటావు. ఇప్పుడు 10 రూపాయలు నువ్వు సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉంటే రేపు 1,00,00,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తావు, ఇతరులకి సహాయం చేస్తావు. సహాయం చేసేది నీకున్న స్థాయి మీద కాదు, నీకున్న హృదయం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు విడవబడలే, దేవుడు విడిచిపెట్టాడు. ఆయన కొరకు వచ్చిన వారిని ఏ ఒక్కరిని దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టాడు. అమ్మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు మరలా యవన కాలంలో ఉన్నావు, మరొకరిని పెళ్లి చేసుకో అమ్మా అంది అత్తమ్మ. కానీ రూత్ ఏమంది, నో, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నిన్ను నన్ను మరణం తప్ప ఏది ఏం చేయదు, వేరు చేయదు. కమిట్మెంట్ తీసుకుంది, తీర్మానం చేసుకుంది, ఇంకొద్దు నాకు ఈ మోయాబు జీవితం వద్దు, ఈ మోయాబు బ్రతుకు నాకొద్దు, నేను వస్తాను బెత్లెహేం, దేవుని ఊరికి వస్తాను, దేవుని సన్నిధికి వస్తాను, ఆయన దేశంలో నివసిస్తానని రూతు దేవుని సాన్నిధ్యంలోకి వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా రూతుని? ఏ పొలంలోకైతే
పరిగ ఏరుకోవడానికి వెళ్ళిందో, అలా వదిలిపెట్టేసిన ఆ పరిగనో లేకపోతే ఆ యవల పంటను ఏరుకోవడానికి వెళ్ళిందో, ఒక పరదేశిగా, ఒక ఫారినర్గా, ఒక స్ట్రేంజర్గా ఆ పొలంలో అడుగుపెట్టిందో, నా దేవుడు ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టాడు ఆయన. దేవుని కొరకు నిర్ణయం తీసుకున్న రూతును దేవుడు విడిచిపెట్టేశాడా? ప్రియ చెల్లెమ్మ, జాగ్రత్త విను. ప్రభువును నువ్వు వెంబడిస్తున్నందుకు, దేవుని వాక్యం చదువుతున్నందుకు ఒకవేళ కొంతమంది బంధువులు, స్నేహితులను వదిలిపెట్టేసాము. డోంట్ వరీ అబౌట్ దెమ్. వారి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వారి గురించి నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు. నేనేదో కోల్పోతున్నానో, ఏదో నేను పోగొట్టేసుకున్నానో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోల్పోయిన దానికి 100 రెట్లు దేవుడు ఇవ్వగలడు. ఆయన 100 రెట్లు ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడే. అందును బట్టే దావీదు అంటున్నాడు, నేను ఒకప్పుడు చిన్నవాడినో ఇప్పుడు ముసలివాడిని అయ్యాను, అయినప్పటికీ నీతిమంతులు విడవబడుగానే వారి సంతానం భిక్షం ఎత్తుట నేను చూడలేదు, నేను చూచి ఉండలేదు.